గుడ్ న్యూస్, హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ పర్ఫెక్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బీఆర్ఎస్ జోరు మీద ఉంది. మొత్తానికి దేశవ్యాప్తంగా పార్టీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచే చేరికలు ఎక్కువ అవుతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటి అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటీషియన్ అట్లాగే అనలిస్ట్ కూడా అయినటువంటి వి ప్రకాష్ సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే. నమస్తే ప్రకాష్ గారు, మీరు చాలా సీనియర్. బీఆర్ఎస్ అంతకన్నా ముందు టీఆర్ఎస్లో మీరు కూడా వ్యవస్థాపక సభ్యులు. పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు మహారాష్ట్రలోనే ఎందుకు ఈ చేరికలు జరుగుతున్నాయి? అంటే ఇది అవసరం. ఈరోజు ఏంటంటే బీఆర్ఎస్ అనేది చాలా చాలా అవసరం. దేశంలో ఒక వ్యాక్యూమ్ ఉంది. కేవలము బీజేపీ తప్ప ఒక అపోజిషన్ లేకుండా అయిపోయింది నేషనల్ లెవెల్లో. ప్రాంతీయ పార్టీలు కూడా అన్నీ ఒక తాటి మీదకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ అనేది క్రియేట్ చేయాలి. ఇది దేశం కోసం అవసరం, ఇది ప్రజల కోసం అవసరం. అందుకే ప్రజలు గెలవాలి అని కేసీఆర్ గారు అంటున్నారు. ఏదో ఇంకొక ప్రత్యామ్నాయ పార్టీగానో లేకుంటే ఇంకొక కూటమిలాగానో బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ ప్రజలకు రిప్రజెంట్ చేస్తుంది. స్వాతంత్రం వచ్చిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇవాళ మహారాష్ట్రలో ఎందుకు చేరికలు బాగా వస్తున్నాయని చూసినప్పుడు మీరు ఏ సిటీ చూడండి, వారానికి ఒక రోజు మంచినీళ్ళు ఇస్తున్నారు. దాంతో ప్రజలు చాలా అలమటిస్తున్నారు. ఇది కేవలము నెగ్లిజెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఔరంగాబాద్లో మొన్న మీటింగ్ అయింది. ప్రజలు విపరీతంగా వచ్చారు. వాళ్ళు రావడమే కాకుండా ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి ఔరంగాబాద్లో. అన్ని దిక్కుల నుంచి క్యాండిడేట్ కాగలిగిన అభ్యర్థులు కూడా జాయిన్ అయ్యారు. శివసేన నుంచి, ఎన్సీపీ నుంచి, అన్ని పార్టీలకు వెళ్ళి వస్తున్నారు. అంటే ఎందుకు రీజన్ ఏంటి అని చూసినప్పుడు జైక్వాడ్ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ మహారాష్ట్రలో. అది 100 కిలోమీటర్ల దూరమే ఉంటుంది ఔరంగాబాద్కి. పైప్ లైన్ నిర్మాణము 15 ఏళ్ల కింద స్టార్ట్ అయింది. 15 ఏళ్లలో 100 కిలోమీటర్ల పైప్ లైన్ వాళ్ళు వేయలేకపోయారు. కేసీఆర్ గారు మిషన్ భగీరథలో కొన్ని లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ను కేవలం 3 సంవత్సరాల్లో వేయించగలిగాడు. అంటే ఆ చిత్తశుద్ధి కానీ, ఆ విజ్డమ్ కానీ అక్కడ ఉన్న పాలకులకు లేవు. కేసీఆర్ లాంటి వాడు మాకు ముఖ్యమంత్రి అయినట్టయితే డ్రింకింగ్ వాటరే కాదు, సాగునీరు కూడా ఇవ్వగలుగుతాడు మన పొలాలకు. మహారాష్ట్రలో దేశంలోనే ఉన్న డ్యామ్స్ అన్నింటిలో 12% డ్యామ్స్ ఒక మహారాష్ట్రలోనే ఉన్నాయి. 1800 డ్యామ్స్ ఉన్నాయి. తర్వాత ఏ స్టేట్కు లేనన్ని జీవనదులు ఉన్నాయి. నర్మదా అక్కడే ఉంటుంది, తాపి అక్కడే ఉంటుంది, గోదావరి అక్కడే పుడుతుంది, కృష్ణ అక్కడే, భీమా బేసిన్ అంతా అక్కడే ఉంది. ఇన్ని నదులు పెట్టుకొని సాగునీరు ఇవ్వట్లేదు, డ్యాములు పెట్టుకొని సాగునీరు ఇవ్వట్లేదు, తాగునీరు ఇవ్వట్లేదు. ఏ సిటీలో చూసినా కూడా వారానికి ఒకసారి తాగునీరు. అయితే మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ మంది టీఆర్ఎస్లో జాయిన్ కావడానికి, బీఆర్ఎస్లోకి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణమేమో తెలుగు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఆ ప్రాంతం మీద ఉండడం. మీరు ఏ సిటీకి పోండి తెలుగు వాళ్ళు లేని సిటీ లేదు. ఎందుకంటే మన పక్క స్టేట్ కాబట్టి. ఈ నార్త్ తెలంగాణకు సంబంధించిన కొన్ని వేల ఫ్యామిలీస్ ఈ మిగతా ప్రాంతాలలో ఉంటే కొన్ని లక్షల ఫ్యామిలీస్ బాంబే, షోలాపూర్ లాంటి కాడ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా ఎరెస్ట్వాయల్ హైదరాబాద్ స్టేట్ ఏదైతుందో 5 జిల్లాలు ఉంటాయి. అందులో ఒకటి ఔరంగాబాద్, 2వది బీడ్, 3వది పర్బని, 4వది ఉస్మానాబాద్, 5వది నాందేడ్. ఈ 5 జిల్లాలలో కూడా విపరీతంగా తెలుగు వాళ్ళు ఉన్నారు. తర్వాత నిజాం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. సో వాళ్ళు హైదరాబాద్ హిందీని ఇష్టపడతారు, హైదరాబాద్ కల్చర్ని ఇష్టపడతారు. ఒకప్పుడు మన వాళ్ళే కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా కేసీఆర్ గారికి రెడ్ కార్పెట్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ షోలాపూర్ హైదరాబాద్ స్టేట్లో లేకపోయినా కూడా ఆ షోలాపూర్ నుంచి పూణే వరకు కూడా ఫాలోయింగ్ బాగుంది. లాతూర్ ఇదంతా ఉస్మానాబాద్ జిల్లా కింద ఉండేది. కాబట్టి నాకు తెలిసి ఐజాన్ టుడే ఎలక్షన్ పెట్టినా కూడా ఒక 50-60 సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడతాయని చెప్పొచ్చు. ఎమ్మెల్యే అసెంబ్లీ సీట్లు. ఎందుకంటే ఇటు నాగపూర్, చంద్రాపూర్ దగ్గర నుంచి ఔరంగాబాద్ వరకు, ఇటు నాసిక్ వరకు, ఇటు షోలాపూర్ వరకు కూడా ఈ బెల్ట్ అంతా కూడా మరాఠ్వాడ బెల్ట్ అంతా కూడా మరాఠ్వాడ. విదర్భలో ఏం చూస్తున్నారు? దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నది విదర్భలో. ఈ లాస్ట్ 25 ఇయర్స్లో 80,000 మందికి పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా కూడా ఆత్మహత్యలు ఆగట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది సాగునీరు. ఆత్మహత్యలకు సాగునీరు పరిష్కారం అయితే తెలంగాణ ప్రూవ్ చేసింది. తెలంగాణలో కూడా 35,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు 1994 నుంచి 2014 మధ్యకాలంలో. కానీ ఇప్పుడు ఆత్మహత్యలు బాగా తగ్గినాయి. పూర్తిగా పోయినాయని నేను చెప్పను, బట్ చాలా వరకు తగ్గినాయి. తగ్గడానికి కారణం ఏంటంటే గ్రౌండ్ వాటర్ పెరగడం, మిషన్ కాకతీయ చెరువులను పునరుద్ధరించడం, కాళేశ్వరం నీళ్ళను ఎంతో కొంత లిఫ్ట్ చేసి వీటిల్లో పోయడం, 4 ఏళ్ళ నుంచి వర్షాలు బాగా పడడం, ఇవన్నీ కూడా కారణాలు. విదర్భలో ఈ పరిస్థితి తీసుకురాకపోతే విదర్భ అనేది ఎడారిగా మారిపోతుంది.
శ్మశానంగా మారిపోతుంది విదర్భ అంతా. సో వాళ్ళు కేసీఆర్ గారు చేసిన పనులన్నింటినీ కూడా వాళ్ళు వాచ్ చేస్తున్నారు, టీవీలలో కానీ పేపర్స్లలో కానీ. వాళ్ళు కావాలనుకుంటున్నారు కేసీఆర్ని. ఎవరు పోకపోయినా కూడా వందల సంఖ్యలో హైదరాబాద్కి వచ్చి జాయిన్ అవుతున్నారు మహారాష్ట్ర నుంచి. అవును, కాబట్టి అదే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ మీకు పార్టీ శాఖ లేదు, అక్కడ ఉన్నటువంటి పటిష్టత కార్యకర్తలు ఇట్లాంటివి ఏం లేవు, కానీ జాయిన్ అవుతా ఉన్నారు. మన పార్టీలో కూడా ఎవరు మరాఠీ లీడర్ లేరు. అయితే ఒక్కటి ఏంటంటే అక్కడున్న ఆ ప్రజల సమస్యల్ని శివసేన కానీ, బీజేపీ కానీ, ఎన్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈ లాస్ట్ 20 ఏళ్లలో వీళ్ళందరూ అధికారంలో ఉన్నారు. ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి అధికారం. అందరినీ చూశారు వాళ్ళు. ఇంకా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఆ పార్టీల నుంచి ఏం లేదు ప్రజలకి. కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ ఉంటే బాగుండు. ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అయితే బాగుండు. తెలంగాణను కూడా తెలంగాణలాగా మహారాష్ట్రను కూడా మార్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆ ప్రజలు అనుకుంటున్నారు. రైట్, మీరు చెప్పేది బాగుంది. తెలంగాణ సంబంధించినటువంటి అభివృద్ధి నమూనాని మహారాష్ట్ర సంబంధించినటువంటి వాసులు ఇష్టపడుతున్నారు, బాగుంది. కానీ తెలంగాణలో ఉద్ధరించిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారని చెప్పి కూడా బీజేపీ నుంచి, ప్రధానంగా కాంగ్రెస్ నుంచి, అపోజిషన్ నుంచి విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? మహేందర్ గారు, మనము సమైక్య రాష్ట్రంలో 57 సంవత్సరాలు చూసాం, తెలంగాణను 9 సంవత్సరాలు చూసాం. ఒక్కసారి కంపేర్ చేద్దాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎట్లుండే, ఈ 9 ఏళ్లలో తెలంగాణ ఎంత మారింది అంటే ప్రజల కోణం నుంచి చూసినప్పుడు ఇదే పర్సెప్షన్ ఉంటుంది. సరే, వీళ్ళు మేనిఫెస్టోలో రాసిన ఎన్ని అమలు చేశారు, ఎన్ని అమలు చేయలేదు, రాయని ఎన్ని అమలు చేశారు, ఇదంతా డిబేట్. కానీ ఒకటి, ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలను కేసీఆర్ గారు పరిష్కరించారు. ఇక్కడ విపరీతంగా ఆకలి చావులు ఉండేది, పేపర్కి ఎక్కకపోయేది. మహబూబ్ నగర్ తర్వాత నల్గొండ ప్రాంతం నుంచి 19 లక్షల మంది ఇక్కడికి వలస వచ్చేవాళ్ళు. మేము కేశవరావు జాదవ్, జయశంకర్ గారు, నేను, మల్లెపల్లి లక్ష్మీ లాంటి వాళ్ళం రాయచూరు మార్కెట్లో జొన్నలు కొని గట్టు మండలంలో ఉన్న గ్రామాలల్లో వాళ్ళు చస్తున్నారు అని అంటే అక్కడికి పోయి ఒక్క పూటనైనా తినండి, గడక చేసుకొని తినండి అని చెప్పి వాళ్ళకు మేము జొన్నలు ఇచ్చేది 2 నెలలకోసారి, 3 నెలలకోసారి. అంటే ఇటువంటి దయనీయమైన పరిస్థితి నుంచి ఇవాళ పెన్షన్ ఇవ్వడం వల్ల 2000 రూపాయలు వాళ్ళకు వస్తున్నది అంటే ఎవరు ఆకలితో చావరు. రేషన్ కార్డ్స్ ఉన్నాయి, బియ్యం వస్తున్నాయి, ఏమైనా కొనుక్కోవడానికి డబ్బులు ఉంటున్నాయి. తర్వాత ఆరోగ్యశ్రీ ఫ్రీగా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. హాస్పిటల్స్ కూడా డెవలప్ అయినాయి బాగా. పిఎస్సీలో స్ట్రెంగ్తెన్ చేశారు, ప్రతి పిఎస్సీలో డాక్టర్ అందుబాటులో ఉండేటట్టు చేశారు. సో వీటన్నిటి వల్ల ప్రజల లోపల ఏంటంటే కొంత సానుకూలత అనేది బీఆర్ఎస్ పట్ల ఉంది. ప్రతి ఎలక్షన్కి కూడా గ్రాఫ్ పెరుగుతున్నది బీఆర్ఎస్ది. ఫస్ట్ ఎలక్షన్లో 63 సీట్లు వచ్చాయి, సెకండ్ 87 వచ్చాయి. సరే, వేరే వాళ్ళు వచ్చి దాన్ని 105 చేశారు, అది వేరే విషయం. కానీ 87, 88 మనం గెలిచాం. ఈసారి అది 95, 100 దాకా పోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బీజేపీ కొంత యూత్లో క్రేజ్ ఉన్నా కూడా నాయకత్వ కొరత ఉంది బీజేపీకి. ఇవాళ ఫోకస్డ్గా పనిచేసి ప్రజల ఆమోదం పొందిన నాయకత్వం లేదు అక్కడ. ఒక 10-12 మంది మనకు కనబడతారు మొత్తం బీజేపీలో. రాష్ట్రం అంతా తిరిగినా కూడా ఎమ్మెల్యేలుగా స్టేచర్ ఉన్న వ్యక్తులు 10-12 మంది కంటే ఎక్కువ లేరు. అందులో ఎంతమంది గెలుస్తారో చెప్పలేము. ఎందుకంటే చాలా ప్రాంతాలలో ముఖాముఖి పోటీ ఉండదు, ట్రయాంగిల్ పోటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళ బీజేపీ ఓట్ బ్యాంక్ అంటే స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి ఉంది. కాంగ్రెస్లో నాయకత్వం కొరుతుంది. అక్కడ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, బట్ వాళ్ళు అనేబుల్ టు కన్విన్స్ ద మాస్. పీపుల్ని కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అందుకే జానారెడ్డి 2 సార్లు ఓడిపోయాడు, పొన్నా లక్ష్మణ్ 2 సార్లు ఓడిపోయాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్లో నాయకులు ఉన్నా కూడా నాయకత్వం లేదు. బీజేపీలో నాయకులు లేరు, నాయకత్వం ఉంది. పైనుంచి అమిత్ షా ఉన్నాడు, మోడీ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళంతా గైడెన్స్ ఇస్తారు. కానీ నాయకులు లేరు కాన్స్టిట్యున్సీలలో. బీఆర్ఎస్కి ఏంటంటే పటిష్టమైన నాయకత్వం ఉన్నది, ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలే 105 మంది ఉన్నారు ఇప్పుడు టికెట్ తీసుకునే వాళ్ళు. ఎక్కడైతే వాళ్ళ గ్రాఫ్ సరిగా లేదో వాళ్ళని మార్చేస్తారు. కేసీఆర్ గారు అందరు అనుకుంటున్నట్టు కాదు, చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు పాలిటిక్స్లో. నేను చాలా సన్నిహితంగా అనేక సంవత్సరాలు ఆయనతో ఉన్నా కాబట్టి మొహమాటాలు కానీ, కమిట్మెంట్స్ కానీ, లేకుంటే ఆయన ఇచ్చిన మాట కానీ ఇవేవి ఆయన లెక్క చేయడు. ఆయన గెలుస్తాడా లేదా అనేది కట్ త్రోట్గా ఉంటాడు, చాలా కట్ త్రోట్గా ఉంటాడు. ఆ ఎమ్మెల్యే మీద ఎన్ని నిందలు ఉండని గెలుస్తాడు అంటే ఆయన టికెట్ ఇస్తాడు. ఒక వ్యక్తి ఎంత మంచోడు కానీ గెలవడం అంటే మాత్రం అతను మంచోడు అయితే పక్కన పెట్టుకుంటాడు, కానీ టికెట్ మాత్రం ఇవ్వడు. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ ఖచ్చితంగా లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజారిటీతో వస్తుంది. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మొత్తానికి చాలా విషయాలు చెప్పారు. అటు బీఆర్ఎస్ సంబంధించి మహారాష్ట్రలో ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అట్లాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో అభివృద్ధి నమూనా సంబంధించి వాళ్ళని ఆకర్షిస్తుందని విశ్లేషిస్తూ ఉన్నారు.